शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామా. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు. ప్రాబ్లం ఉందండి, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కోపంగా ఉంటారు. మీరు చిన్నపాటి కోపం వచ్చినా తెలివితేటలుగా ఎక్కువ ఉంటారు, డైనమిక్గా ఉంటారు. మీరు లగ్నాధిపతి సప్తమ భావంలో ఉన్నాడు కదండి, ఆ భావన వృద్ధి చేస్తాడు కదా, ఖచ్చితంగా మీరు చాలా బాగుంటారు. ముఖ్యంగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూనే ఉంటాయి. పైగా మీ కుజుడు, మీ లగ్నాధిపతి కుజుడు కూడా ద్వితీయ భావన చూస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గాను కుటుంబ పరంగాను వృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే మీరు పాటలు పాడేవాళ్ళు అయి ఉన్నారనుకోండి, పాటలు పాడడంలో సక్సెస్ అవుతారు. అలాగే మాటలు మాట్లాడుతుంటారు, కంఠధ్వని బాగుంటుంది, ముఖపరిచయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కంఠానికి ఎదురు లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. అలాగే 3వ భావాన్ని మీకు గురుడు చూస్తాడు. ఏమవుతుందంటే హాయిగా ప్రశాంతంగా మీకు న్యూస్ సంబంధించిన వాటిలో బాగా డెవలప్ అవుతారు. న్యూస్ అంటే ఏంటంటే వార్తా సేకరణ, అదే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. మీ తమ్ముళ్ళని బాగా డెవలప్ చేస్తుంటారు. అలాగే మీరు శుభవార్తలు ఈ నెలలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాట్లాడండి, మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. ఆ ఆలోచనని కార్యరూపంలో మీరు పెడతారు, అందుకు విజయం సాధిస్తారు. 4th భావం కూడా శని ఉన్నాడు కదా, 4th భావం శని మంచివాడా కాదు, అర్ధాష్టమ శని అంటాం కదా. మీకు తెలుసు, ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం, మీకు తెలుసు కదా, శివాభిషేకాలు చేసుకోవడం చేస్తుంటే శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయండి. కాస్త మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చూసుకోండి. పంటలలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు బాగా కష్టపడితే తప్ప సక్సెస్ అవ్వలేరు. పైగా పంచమ స్థానంలో రాహు మంచివాడా కాదు, 5, 7 స్థానాల్లో మంచివాడు కాదండి. అలాగే 8వ స్థానం కూడా, అంటే పుత్ర సంతాన విషయంలో దోషం అనమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. అయినా కూడా మీరు అమ్మవారు పూజ చేయడం వల్ల కొన్ని దోషాల నుంచి బయటపడవచ్చు, ప్రాబ్లం లేదు. 7వ స్థానంలో గురుకుజులు ఉన్నారు, యోగం. దీన్నే అంటే 7వ స్థానాన్ని విజయస్థానము, అదృష్ట స్థానము అంటాం కదా. అలాగే వివాహ స్థానం అంటాం కదా, కళత్ర స్థానం అని కరెక్ట్గా బాగుంది. అంటే ఏంటి, మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే వస్త్ర వ్యాపారులకి, బంగారం వ్యాపారులకి, అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి. 9వ భావం గురించి చెప్పుకుందాం. ఈ 7వ భావం చాలా చాలా బాగుందండి. విహారయాత్రలు చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కూడా మీకు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. వ్యాపార సంస్థ బాగుంది. అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికే అవకాశాలు ఈ నెల మొత్తం ఉన్నాయి. అలాగే 8వ స్థానంలో కుజుడు వెళ్ళిపోతున్నాడు కదా, అష్టమ కుజుడు, అక్కడ మీ రాశిపతి అష్టమంలో కుజుడు మంచివాడు కాదు, ఆ రాశి మిథున రాశిలో ఉన్నాడు. 27వ తారీఖు చూస్తున్నాడు కాబట్టి కొంచెం మీరు కష్టపడాల్సిందే. కొంచెం మీ యొక్క ఫలితాలన్నీ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా రవి బుధులు మీకు భాగ్యంలో ఉన్నారు. రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుందండి. రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే యాక్చువల్గా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే జనరల్గా వాళ్ళు మెడిసిన్ అంటే ఇష్టపడతారు. మెడిసిన్ అంటే మీకు తెలుసు కదా, ఎంఎస్ అని, అదే పిహెచ్డి కోర్స్ చేస్తారు, ఎంఎస్ చేయడం, డాక్టర్స్ వృత్తిలో డెవలప్ అవడము, ఆపరేషన్స్గా బాగా డెవలప్ అవడం, చేయడం, సక్సెస్ అవడం ఎక్కువ ఉంటుందండి. భాగ్యస్థానం చాలా చాలా అద్భుతంగా బాగుంది. అలాగే రవి బుధులు ఉన్నారంటే ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలోనూ, ఆడిటర్స్గాను మీకు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్, దశమంలో బుధ శుక్రుడు మాటల సినిమా రంగంలో వాళ్ళకి అలా బాగుంటుందండి. వాళ్ళకి మంచి మంచి డ్రెస్సులు వేయడము, అందంగా కనిపించడము, అలాగే దశమస్థానం కర్మస్థానం కదండి, అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, తీర్థయాత్రలు చేయడము, కాశీలోని పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, మీ చేస్తున్న జాబుల్లో అద్భుతంగా ఉండడము, వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి ఇందాక చెప్పాను సరే, వాళ్ళు చాలా బాగుండము. రవి బుధులు దశమంలో ఉన్నారు కదా, బుధాదిత్యం కదండి, ఎంత బాగుంది. రవి బుధులు అంటే ఆడిటర్స్ బాగుంటుంది, లాయర్స్ వృత్తిలో ఉండడం బాగుంటుంది. ఇట్లా మీరు ఏ వృత్తి చేస్తున్నా ఆ వృత్తికి ఫలితం దక్కుతుంది. రవి బుధుల కాంబినేషన్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించడానికే
అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 11వ భావన శుక్రకేతులు మంచివాడు కాదు. అయినప్పటికీ శుక్రకేతులకి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి యోగం ఉందండి. అంటే మీకు చేస్తున్న బిజినెస్లో విపరీతంగా ధనం సంపాదించడానికే అవకాశాలు ఉన్నాయి. సక్సెస్ అవుతారు కూడా. మీ అక్కయ్య కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు ఎంత పూజిస్తే అంత విధంగా అన్ని విధాలుగా లక్ష్మీదేవి అమ్మవారు స్థిర లక్ష్మిగా మీ గృహంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.